ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రంప్ పుతిన్ భేటీ ఇవాళ జరగబోతోంది. అంటే భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి 1 గంటకు సమావేశమవుతారు. ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలపై భారత్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ టాక్స్ ఫెయిల్ అయితే మనపై ట్రంప్ మరింత సుంకాలు పెంచే ఛాన్స్ లేకపోలేదు. అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంపై చర్చిస్తారు. పుతిన్తో ఏకాంత చర్చలకే ట్రంప్ మొగ్గు చూపడం వెనుక స్పష్టమైన కారణం ఉంది. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేలా పుతిన్తో గట్టిగా వాదించి ఒప్పించడానికి ఏకాంత భేటీ దోహదపడుతుందని ఆయన భావిస్తున్నారు. ఉక్రెయిన్తో తొలుత కాల్పుల విరమణకు, ఆ తర్వాత శాంతి ఒప్పందానికి పుతిన్ని ఎలాగైనా ఒప్పించాలన్నదే ఆయన టార్గెట్గా కనిపిస్తోంది. ఇక భారత్పై తాము విధించిన టారిఫ్ల భారం రష్యాకు పెద్ద దెబ్బ అని ట్రంప్ ఇటీవల కామెంట్ చేశారు. అలాస్కాలో జరిగే తమ భేటీ తర్వాత పుతిన్ యుద్ధాన్ని ఆపకపోతే అత్యంత తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఉక్రెయిన్ తరఫున భూభాగం విషయంలోనే చర్చలుంటాయని క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశం ఫలితాన్ని బట్టి భారత్పై సుంకాలను మరింత పెంచే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బిసెంట్ కామెంట్ చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే నెపంతోనే భారత్పై ట్రంప్ సర్కార్ సుంకాలు పెంచింది. ఒకవేళ ట్రంప్ పుతిన్ భేటీ సానుకూల ఫలితాలు ఇవ్వకపోతే ఆంక్షలు లేదా టారిఫ్లు మరింత పెరగొచ్చని భావిస్తున్నానని ఆయన చెప్పారు. ట్రంప్ పుతిన్ సమావేశం ఉత్కంఠ రేపుతోంది. ఈ చర్చలు సక్సెస్ఫుల్గా సాగుతాయా, ఉక్రెయిన్తో రష్యా వార్ ముగుస్తుందా అని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది.